ఓ కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్కు పాల్పడింది. ఈ ఘటన తెనాలిలో కలకలం రేపింది. తిరుపతమ్మ తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో భర్తతో కలిసి పనిచేసింది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ బంగారం అడిగి తీసుకుని తిరుపతమ్మ ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. చెయ్యని నేరానికి తనను వేధిస్తున్నారంటూ తిరుపతమ్మ గడ్డి మందు తాగింది. చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది. మేము చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నందుకు అప్పుడు దాకా కొట్టిన వాళ్ళు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్ళీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక అయితే లేదండి. ఇంకా మేము చెయ్యని తప్పుని వాళ్ళు బలవంతంగా కొట్టైనా ఒప్పించి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఒప్పుకోలేము. మేము చెయ్యని నేరాన్ని చేశామని ఒప్పుకోలేము. వాళ్ళు బలవంతంగా కొట్టించైనా మమ్మల్ని ఒప్పుకుంటున్నారు. అందుకే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మా వైపు ఏ పెద్దవాళ్ళు లేరు, ఎవరు రారు కూడా. మాకు ఎవరు లేని వాళ్ళం మేము. ఇప్పుడు మేము మాట్లాడుకున్న పెద్ద ఆయన కూడా మీరు తప్పు చేశారంటగా అమ్మ అని చెప్పేసి ఆయనే మమ్మల్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళు అలాగే చూపించారు, లేని సాక్ష్యాలను తీసుకొచ్చారు. అట్లా చేసావు, నువ్వు ఇట్ట మాట్లాడావు, అది ఇదని. ఏమండి అవి అంతకు ముందు ఇవ్వండి అని అన్నా కానీ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు మాట్లాడిని అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చేశారు. నేను ఇవన్నీ ఇక నా వల్ల కాదు, నేను భరించలేను. ఆమె చేసిన తప్పులన్నీ నా మీద పులిమేసి దాని దగ్గర తప్పుకోవాలి అని అనుకొని ఇవన్నీ ఇచ్చేసింది. ఆమె చేసిన తప్పులన్నీ ఆమె వస్తువులు తాకట్టు పెట్టి వాళ్ళ పిన్నికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళందరికీ వడ్డీలకి ఇచ్చింది. వాళ్ళ అమ్మ అయితే ఒక బ్రోతల్ హౌస్లో ఉండిద్దండి. ఆ బ్రోతల్ హౌస్ ఆమె కూడా ఈమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెకు కూడా, ఆమె ద్వారా కూడా వడ్డీలకి తిప్పిద్ది అక్కడ. అవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ నేను ఆడ బయట పెడతాను అని చెప్పేసి దాని మొగుడికి లేనిపోయినవన్నీ మా మీద చెప్పి మా మీదే తిరిగి కేసు పెట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నా కానీ పోలీసులు నా మాట పట్టించుకోవట్లేదు. కాబట్టి కలెక్టర్ గారైనా మీరే ఇది ఎలాగోలా సాల్వ్ చేయాలండి. మేమైతే ఈ వీడియో మీకు చేరేటోడికి ప్రాణాలతో అయితే ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం. నా భర్తని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నిన్న ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరు చేశారు, తప్పు చేశారు, ఒప్పుకోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎస్ఐ గారు అయితే ఏవే పోవే అని అసభ్యంగా మాట్లాడారు. ఒక ఉద్యోగంలో ఉన్న ఆయన, ఒక అధికారి ఒక ఆడదాన్ని అలా అనొచ్చా, చెయ్యొచ్చా? వాళ్ళకున్న అంటే డబ్బున్న వాళ్ళకున్న విలువ లేని వాళ్ళకి లేదు. అంటే లేని వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు, ఉన్న వాళ్ళ మాట వింటారు అని మళ్ళీ ఇంకోసారి రుజువు చేశారు పోలీసులు కూడా. ఆమె చేసిన తప్పులు ఆమెకి, వాళ్ళ మరిదికి ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అయినా కానీ నేను బయట పెట్టలే. ఎందుకులే, నలుగురిలో కాపురం పోయిద్ది, వాళ్ళ పరువు పోయిద్ది అని చెప్పేసి నేను ఊరుకున్నాను. ఆమె ఎక్కడ గుంటూరులో కూడా ఇంకో ఆయన ఉన్నాడు, ఆమెకి ఆయన దగ్గరికి వెళ్ళిద్ది, అది నాకు తెలుసు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, కానీ నన్ను తోడు తీసుకెళ్ళిద్ది. గుంటూరు మాట్లాడితే హాస్పిటల్ అని వంక పెట్టుకొని గుంటూరు వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చిద్ది. ఆ విషయం కూడా నాకు తెలుసు. అయినా కానీ నేను ఇవేం బయట పెట్టలే. ఎందుకంటే ఆ కాపురం పోయిద్ది, ఎందుకులే అని చెప్పి. కానీ ఇంత దాకా వచ్చినాక నా పరువు తీసి నన్ను చేసి మమ్మల్ని ఇంత కొట్టిన తర్వాత నేను ఈ విషయాన్ని అన్నిటికీ ఇదవదలుచుకోలేదు.
మాకైతే న్యాయం, మేము చచ్చిపోయిన తర్వాత అయినా మాకు న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని.